మంగళసూత్రం కోట్లాది మంది భారతీయ మహిళల మెడలో మెరిసే పవిత్రమైన బంగారం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాన్ని ఎందుకు తీయకూడదు? ఒకవేళ తెలియక తీసినా లేదా పొరపాటున తెగినా దాని వెనక ఎలాంటి ప్రమాదాలు దాగి ఉన్నాయి? అసలు మంగళసూత్రానికి మీ భర్త ఆయుష్కి ఉన్న విడదీయలేని బంధం ఏమిటి? ఈరోజు దుర్గా తెలుగు టీవీలో మనం చెప్పబోయే విషయాలను వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రహస్యాలేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంగళసూత్రం అనేది కేవలం పెళ్లి గుర్తు కాదు, అది ఒక ఎనర్జీ కవచం. మన పూర్వీకులు దీన్ని బంగారం మరియు పసుపు తాడుతో ఎందుకు తయారు చేసేవారో తెలుసా? బంగారం శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి పసుపు యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది. కానీ అసలైన రహస్యం ఏంటో తెలుసా? భర్త ప్రాణశక్తికి భార్య ధరించే మంగళసూత్రానికి ఒక తరంగ ధైర్యం ఉంది, అంటే ఫ్రీక్వెన్సీ సంబంధం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. చాలామంది ఇవాళ ఫ్యాషన్ కోసం మంగళసూత్రాన్ని గొలుసులా మారుస్తున్నారు. అది తప్పు అని నేను అనను, కానీ మనం దాన్ని ధరించేటప్పుడు చేసే కొన్ని చిన్న పొరపాట్లు కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. అవేంటో తెలుసా? రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ తీసి పారేయడం, మీ తాళిని పక్కవారు ముట్టుకున్నా లేదా ఇతరులకు అప్పుగా ఇవ్వడం. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్న లక్ష్మీ కాసులు ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు, అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారం అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్లను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్లను వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు. దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారన్న నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులు నల్లపూసలని వేసుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ దక్షిణాన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయాన్ని అంటుకొని ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చూస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళసూత్రాలలో పసుపు తాడును వాడుతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది. అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించుకోవడం, రంగులు దిద్దించడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు. అసలు అలాంటివి చేయించవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ రంగులు కానీ వేయించుకోలేదు. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, మరి కొంతమందికి దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళు అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేయించుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేయించుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం అవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ, పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థలో ఉంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయిన దగ్గర వారి నుంచి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు.
ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరన్నమాట. ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలానే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు అంటే పగడం, నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, మంగళసూత్రం తెగిపోతే అని అనకూడదు, మంగళసూత్రం పెరిగితే అని అనాలి. అలా పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్మ తీసుకుని దానిని తల్లి చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని అంటే మీ బంగారు తాళిని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పిన నియమాలను మీరు పాటిస్తున్నారా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. మీ ఒక్క షేర్ 10 మంది మహిళలకు అవగాహన కలిగిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.